మంచిది, రండి ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలోనికి వెళదాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ దేవుని యొక్క వాక్యమునకు ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనములోనికి మనం వెళదాం. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. చూడండి, దేవుడు ఎంత చక్కగా దేవుని బిడ్డలమైన మనతో మాట్లాడుతూ ఉన్నారు అంటే, మనము మాటతో నాలుకతో కాకుండా క్రియతోనూ, ఆ క్రియ కూడా సత్యముతో మనము ప్రేమించాలంట. దేవుణ్ణి ఎలా ప్రేమించాలంట? సత్యము క్రియలతో ప్రేమించాలి. అసత్యమైనటువంటి మాటలతో మరి అసత్యమైనటువంటి క్రియలతో దేవుణ్ణి మనము ప్రేమించకూడదు, కానీ సత్యమైనటువంటి మార్గములో క్రియలతో దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. ఈరోజు చాలామంది చెప్తూ ఉంటారు, మేము దేవుణ్ణి చాలా ప్రేమిస్తూ ఉన్నామండి, దేవుడంటే మాకు చాలా ప్రేమండి, దేవుడు మేము చాలా ఇష్టపడతామండి అని చాలా మాటలు చెప్తూ ఉంటారు. మరి నిజంగా ఈరోజు దేవుణ్ణి ప్రేమిస్తే ఆ ప్రేమను ఎలా చూపించాలంట? క్రియల రూపములో చూపించాలి. ఏ రూపములో? క్రియల రూపములో చూపించాలి. ఈరోజు క్రియల రూపములో చూపించేవారు తక్కువైపోయారు, మాటలతో చూపించే వాళ్ళు ఎక్కువైపోయారు. మాటల గారడి, అబ్బా అసలు కొంతమంది అసలు కనపడగానే ఎంత ప్రేమను వలకపోస్తారంటే, ఆ మాటల్లో మన మీద ఎంతో కొండంత ప్రేమ, సముద్రం అంత లోతైన ప్రేమ వారికి ఉన్నట్లుగా వారి మాటల్లో మనకి చూపిస్తూ ఉంటారు. కానీ ఏదైనా క్రియపరవకంగా వచ్చేసరికి, సహాయపరంగా వచ్చేసరికి వాళ్ళు అదృశ్యమైపోతూ ఉంటారు. ఈరోజు నీ జీవితంలో దేవుడి విషయంలో కూడా సంగమా నీవు అలాగే ఉన్నావు అంటూ ఉన్నాడు దేవుడు. ఈరోజు నువ్వు ఏదో మాటలతో నన్ను ప్రేమిస్తున్నానని చెప్తూ ఉన్నావు, మాటల భక్తి చేస్తూ ఉన్నావు, మాటలతో ప్రభువా అని వల్లిస్తూ ఉన్నావు, కానీ ప్రభువు కొరకు నిలబడే సమయం వచ్చేసరికి క్రియల రూపముగా నువ్వు నిలబడలేకపోతున్నావు అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. సంగమా, ఈరోజు క్రియలతో దేవుని నువ్వు ప్రేమించకపోతే నీ ఉండేది ఎక్కడో తెలుసా? పాతాళములో నీ ఉండబోతున్నావు. ఈరోజు క్రియలతో దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథములో నేను కొంతమంది స్త్రీలని నేను మీకు పరిచయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. వారు ఎంతగా వారి క్రియల ద్వారా దేవుణ్ణి ఎంత ప్రేమించారో నేను ఈరోజు మీకు తెలియచేయబడుతూ ఉన్నాను. వారి యొక్క దేవుణ్ణి ప్రేమించిన ఆ ప్రేమ అంట అనేకులకు వీరు ఆశీర్వాదకరంగా మారిపోయారంట. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథములో వారిని లిఖించినట్లుగా, వారి యొక్క పేర్లను లిఖించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనము దేవుని యొక్క వాక్యములో కొంచెము హిస్టరీలోకి వెళ్ళిపోతే, మరి యూదారాజులు పరిపాలిస్తున్నటువంటి దినాలలో యూదారాజులు మరి ఒకరి తర్వాత ఒకరు పరిపాలన చేస్తూ వచ్చారు. ఆ పరిపాలన చేస్తూ ఉన్న సమయంలో ఒకరి తర్వాత ఒక రాజు తప్పు చేస్తూనే ఉన్నాడు. ఏమాత్రము కూడా దేవునికి లోబడలేకపోతూ ఉన్నాడు. ఏమాత్రము కూడా దేవుని యొక్క ఇష్టానికి, దేవుని యొక్క చిత్తానికి లోబడలేకుండా ఉంటూ ఉన్నారు యూదారాజులు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అయినా వారు లోబడట్లేదు. ఒకరి తర్వాత ఒకరు, ఒక రాజు వెళ్ళిపోయినాక మరొక రాజు, ఒక రాజు వెళ్ళిపోయినాక మరొక రాజు, ఆ విధంగా రాజులు వస్తున్నారు. కానీ వారు దేవునికి తప్పు చేయకుండా మాత్రం వారు జీవించలేకపోతున్న సమయంలో దేవుడు వాళ్ళని మరి 70 సంవత్సరాల శ్రమకి అప్పగించేస్తాడు. నెబుకద్నెజరు రాజు చేతికి వారిని ఏం చేశాడు? అప్పగించేస్తాడు. 70 సంవత్సరాలు వారు ఆ యొక్క చెరలోనికి వెళ్ళిపోతారు, బానిసలుగా వెళ్ళిపోతారు. 70 సంవత్సరములు మరి చెరలో ఉన్న తర్వాత దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఆ యొక్క ప్రార్థన తెలుసుకొని శ్రమదినాలు ముగిసినాయి అని తెలుసుకున్న తర్వాత ఆ యొక్క కోరేషు రాజు ద్వారా వారు విడిపించబడి యెరూషలేమునికి వారు వెళ్ళిపోండి, మీరు యెరూషలేముకి వెళ్ళిపోండి అని ఆ కోరేషు రాజు వారిని పంపించేస్తాడు, యూదులని పంపించేస్తాడు. వెళ్ళిపోయి పాడైపోయిన మీ యెరూషలేము దేవాలయాన్ని బాగు చేసుకోండి, మీ యెరూషలేము పట్టణాన్ని బాగు చేసుకోండి అని 70 సంవత్సరముల తర్వాత వారిని తిరిగి కోరేషు రాజు ఏం చేస్తాడండి? పంపించేస్తాడు. పంపించినప్పుడు వాళ్ళందరూ తిరిగి వచ్చేస్తూ ఉన్నటువంటి సమయంలో మరి యెరూషలేము పాడైపోయి పాడుదిబ్బగా ఉన్నటువంటి సిచ్యువేషన్ని నెహమ్యా గారు చూస్తారు. ఈ నెహమ్యా గారు
మరి ఆ యొక్క రాజుగారి దగ్గర మరి ఆ యొక్క ద్రాక్షారసపు గిన్నెని అందించేటువంటి వాడిగా ఈ యొక్క నెబుకద్నెజర్ని మనము చూస్తాము. గిన్నె అందించేటువంటి వాడిగా రాజుకి మనం చూస్తూ ఉన్నాం. అలాంటి నెబుకద్నెజర్ రాజు ఆ యొక్క నెహమ్యా గారు ఆ గిన్నెను అందించేటువంటి వారిగా ఉన్నారు. పాడైపోయిన యెరూషలేము యొక్క పరిస్థితిని, యెరూషలేము దేవాలయమును, ఆ గోడలు పాడైపోయిన విధానాన్ని నెహమ్యా చూసి తన జీవితంలో ఎంతగానో కృంగిపోతాడు, ఏడుస్తాడు, బాధపడతాడు. దేవుడు మందిరము పాడైపోయిన విధానాన్ని చూసి, అయ్యో 70 సంవత్సరాల శ్రమకాలంలో మేము చేసిన తప్పుల వల్ల 70 సంవత్సరాలు మేము వెళ్ళిపోతుండగా శత్రువులు ఎలాగ పాడు చేశారు మందిరాన్ని, గోడలు ఎలా పాడైపోయినాయి, దేవుని మందిర గోడలు, యెరూషలేము గోడలన్నీ పాడైపోయినాయి అని నెహమ్యా చాలా దుఃఖముతో, బాధాకరముతో నెహమ్యా గారు ఉంటూ ఉన్నప్పుడు మరి దేవుని కృపను బట్టి మరి అది బాగు చేయాలనే ఆలోచన నెహమ్యాకి దేవుడు అనుగ్రహిస్తాడు. ఆలోచన రాజులు, అనేక మంది యూదులు, పెద్దలు అందరూ కూడా సహకరించిన సమయంలో కొంత ధన సహాయము కూడా దేవుడు అనుగ్రహించినప్పుడు పాడైన యెరూషలేము గోడల్ని కట్టడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. మంచిదండి. మరి ఈ యొక్క చరిత్రని మనము చూసుకుంటూ వచ్చినాము. ఈ చరిత్రని మనము చూసుకున్నట్లయితే మరొకసారి ఈ చరిత్ర గురించి అది నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. యూదారాజులు తప్పు చేస్తూ ఒకరి తర్వాత ఒకరు మరి దేవుని దృష్టిలో పాపము చేస్తూ ఉన్నప్పుడు శత్రువుల చేతికి 70 సంవత్సరములు అప్పగించబడిన తర్వాత కోరేషు రాజు ద్వారా మరలా విడుదల పొంది తిరిగి యెరూషలేము దేవాలయమును కట్టుకొనుటకు దేవుడు అనుమతించినప్పుడు నెహమ్యా గారికి యెరూషలేము పాడైపోయినటువంటి విధానమును, పాడైపోయిన గోడలను చూచినప్పుడు తన మనస్సు నొచ్చుకున్నవాడిగా దేవుడి సన్నిధిలో ఏడ్చి అది బాగు చేయడానికి ప్రార్థించుకున్నప్పుడు రాజు ద్వారా కొందరు యూదులు, కొంతమంది పెద్దలు అందరూ కూడా సహకరించి దాన్ని కట్టుటకు ప్రారంభించారు. అలా కడుతున్నటువంటి వారిలో మరి కొంతమంది స్త్రీలు కూడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు దేవుణ్ణి ఎంత ప్రేమించారో ఇక్కడ మనం చూద్దాం రండి. ఆ యొక్క వారి గురించి మనము ధ్యానించుకుందాం. నెహమ్యా గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. వారిని ఆనుకొని యెరూషలేములో సగమునకు అధిపతి అయిన హల్లూహేషు కుమారుడైన షల్లూమును అతని కుమార్తెలను బాగు చేసిరి. చూడండి, పాడైపోయినటువంటి యెరూషలేము గోడలను చూచినప్పుడు, దేవాలయము పాడైపోయినప్పుడు అది బాగు చేయాలి అనేటువంటి మనసు కలిగినప్పుడు నెహమ్యా గారికి ఎంతోమంది సహకరిస్తూ వచ్చారంట ఆ దేవుని ప్రేమించి. అలాగా వచ్చినటువంటి వాళ్ళల్లో ఇక్కడ షల్లూము కుమార్తెలని మనము చూస్తూ ఉన్నాం. ఎవరంట వీళ్ళు? షల్లూము కుమార్తెలు. వీరి యొక్క పేర్లు రాయబడలేదు, వీరు ఎంతమంది కుమార్తెలు కూడా వ్రాయబడలేదు. షల్లూము కుమార్తెలు అని బహువచనాన్ని వాడారు. ఏ వచనం ఇక్కడ? ఇది బహువచనం అంటే రెండు లేక రెండు కంటే ఎక్కువ ఉన్నదాన్ని మనము బహువచనము అంటాం. షల్లూము కుమార్తె అంటే ఒక్కళ్ళని కుమార్తె అని పిలుస్తాము. కుమార్తెలు అంటే ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ మంది ఉండవచ్చు. మరి వీరికి పెళ్ళయిందా, వివాహం అవ్విందా లేదా అనే విషయం కూడా నాకు తెలియదు. కానీ ఇక్కడ వారి యొక్క తాతగారిని మనం చూసుకున్నట్లయితే హల్లూహేషుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరంటే వీళ్ళ తాతగారు హల్లూహేషు. ఈ హల్లూహేషు అనేటువంటి ఆయన యెరూషలేము సగానికి అధిపతిగా ఉన్నాడంట. ఎలా ఉన్నాడంట? ఒక ఉన్నత అధికారిగా ఉన్నాడు. సగము పట్టణానికి అధికారిగా ఉన్నారు. మొట్టమొదటిగా చూస్తే ఒక ఉన్నత అధికారి యొక్క మనవరాళ్ళుగా వీళ్ళని మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, ఎలాగున్నారంటే ఒక మంచి అధికారములో ఉన్నటువంటి పిల్లలుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈరోజు యెరూషలేములో సగమునకు అధిపతి అయిన అధికారములో ఉన్నటువంటి వారి పిల్లలుగా వారు ఉన్నప్పటికీ కూడాను, వీరు ఒక మంచి హోదాలో ఉన్నప్పటికీ కూడాను, వీళ్ళు మరి వారి జీవితంలో ఎంతో ధనం ఉన్నది, హోదా ఉన్నది, పేరు ప్రతిష్టలు ఉన్నాయి. మరి అధికారి అంటే చాలా ఉన్నత స్థితిలోనే ఉన్నటువంటి వారిగానే మనం చూస్తూ ఉన్నాం. కానీ అంత అధికారములో ఉన్నటువంటి పిల్లలైనా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే తగ్గించుకున్న స్వభావాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఎవరు కడతారు యెరూషలేము గోడల్ని అంటే మేము కూడా కడతామని ముందుకొచ్చారు. హల్లెలూయా. మాకేం అవసరం, మేము ఒక అధికారి యొక్క పిల్లలము, మాకు అవసరం లేదు.
నాకు అవసరం లేదు, కానీ ఇదిగో మా నాన్న వెళ్ళి కడతాడులే, మా నాన్న ఉన్నాడు కదా, పోనీ మా తాత ఉన్నారు కదా అని అనుకోలేదండి. అలా అనుకోలేదు. మేము కూడా, వాళ్ళు అంటున్నారు, మేము కూడా ఒక ఉన్నత అధికారములో హెచ్చైనటువంటి మెట్టులో ఉన్నప్పటికీ కూడాను ఎంతగా వారి జీవితంలో తగ్గించుకున్నారో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అవును ప్రియ సంగమా, ఈరోజు నీ జీవితంలో దేవుని నిజంగా నువ్వు ప్రేమించటం అంటే దేవుని కొరకు నీ జీవితంలో తగ్గింపు స్వభావము కలిగి జీవించటం. వీరు దేవుణ్ణి ఎంతగా ప్రేమించారో నేను చూపిస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి. వారి జీవితంలో ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ కూడా, అధికారంలో ఉన్నప్పటికీ కూడా తగ్గించుకున్నటువంటి స్వభావాన్ని మొట్టమొదటగా షల్లూము కుమార్తెలలో మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎంతమంది జీవితంలో ఇలాంటి తగ్గింపు స్వభావం ఉన్నది. ఎప్పుడు మనము పెత్తనం కోరుకునేవారిగానే ఉంటూ ఉంటాం, పెత్తనం చేసేవారిగా ఉంటూ ఉంటాం, అధికారాన్ని కోరుకుంటాం, ఉన్నత పదవి కావాలని కోరుకుంటాం. ఎవరండి ఈ రోజుల్లో తగ్గించుకునే స్వభావం కలిగి ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, మీలో ఎవడైనా గొప్పవాడిగా ఉండాలి అంటే ఒకరికొకరు ఏం చేసుకోమంటున్నాడు? తగ్గించుకోండి, ఒకరి పాదములను ఒకరు కడుక్కొనండి. అక్కడ ప్రభువారు మాదిరి చూపించారు. ఆయన ఇదిగో నేను 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 అని వాళ్ళందరూ శిష్యులు గొప్ప నేను నేను అనుకుంటూ ఉంటుంటే ప్రభువారు చూపించారు, పాదములు కడిగి తుడిచి ఇలాగ మీరు ఉండాలి. ఇలాంటి తగ్గింపు స్వభావంతో ఉన్నప్పుడే మీరు హెచ్చింపబడతారు అంటున్నాడు. ఈరోజు దేవుణ్ణి ప్రేమించటము అంటే తగ్గింపు స్వభావము నీలో ఉండటం. అన్ని విషయములలో తగ్గింపు స్వభావము నీలో ఉండాలి. ప్రతి విషయములో మాదిరికరమైన జీవితము నీలో ఉండాలి. అలాంటి తగ్గింపు స్వభావము లేకుండా, మాదిరికరమైన జీవితము లేకుండా దేవునిని నేను ప్రేమిస్తున్నాను, దేవునిని నేను ప్రేమిస్తున్నానని మాటలతో చెప్పటం వల్ల ప్రయోజనము లేదు. ప్రియ సంగమా, ఎప్పుడు కూడా అధికారాన్ని కోరుకోకూడదంట. దేవుని వాక్యం చెప్తుంది. లూకా సువార్త 14వ అధ్యాయము 8-9 వచనాల్లో మనం చదువుకున్నట్లయితే, నిన్నెవరైనాను పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠము మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే ఘనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతనిని పిలిచిన వాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును. అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటున కూర్చుండసాగుదు. ఎప్పుడు అధికారం కోరుకొని వెళ్ళి ముందు కూర్చోకూడదు, అంటే ముందు ఉండకూడదు, పెత్తనాన్ని కోరుకోకూడదు. మనల్ని పిలిచి ఇస్తే అది ఎంత ఘనంగా ఉంటుందో, మనల్ని పిలిచి కూర్చోపెడితే ఎంత ఘనంగా ఉంటుందో. ఈరోజు తగ్గింపు స్వభావము నీలో ఉన్నదా? ఈరోజు అధికారాన్ని మనము ప్రేమించకూడదు. బైబిల్ గ్రంథంలో మనకు తెలుసు, ఎస్తేరు గ్రంథంలో ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆయన పేరు హామాను. ఏం పేరండి? హామాను. ఈ హామాను గారు అధికారములో ఉన్నాడు, రాజుకి మంచి స్నేహితుడిగా ఉన్నాడు, రాజుకి అసలు ప్రియమైనటువంటి వాడిగా ఉన్నాడు, ఉన్నత అధికారంలో ఉన్నాడు. అంత అధికారంలో ఉండి వస్తున్నప్పుడు మర్దుకే గారు జస్ట్ సెల్యూట్ చేయలేదని ఇతనికి ఏమొచ్చేసింది? కోపం వచ్చేసింది. సెల్యూట్ని నేను అధికారిని, నేను ఉన్నత అధికారిని, రాజుకి మంచి ప్రియుడును, ఆత్మీయుడును, అలాంటి నేను వస్తుంటే నాకు సెల్యూట్ చేయడా, నాకు నమస్కారం పెట్టడా, ఎంత ధైర్యం, ఎంత ధైర్యం అని ఒక చిన్న సెల్యూట్ కోసం ఎంపర్లాడాడండి. ఒక చిన్న సెల్యూట్ కోసం ఎంపర్లాడాడు. పెట్టకపోతే వదిలేయండి, అది వాళ్ళ కర్మ. కొంతమంది వందనాలు కూడా పెట్టరు. మందిరంలోకి వస్తూ ఉంటే ఇష్టం వచ్చినట్టు వచ్చేస్తూ ఉంటుంటారు. ఎదురుగా కనపడుతున్న వాళ్ళు, నడిపిస్తున్న వాళ్ళు ఉంటారు, పక్కన సేవకులు ఉంటారు, దేవుని బిడ్డలు ఎదురుగా కనపడుతూ ఉంటారు. వాళ్ళకి ఒక స్మైల్ ఇస్తూ అందరికీ ఇట్లా వందనాలు చెప్పుకుంటారు. రారు, ఎవ్వరూ రారు. మనం వచ్చేదే 11 తర్వాత. ఎంత భయంకరంగా అయిపోయామంటే 11 దాటిన తర్వాత తీరుబడిగా దేవుడి సన్నిధికి వస్తున్నారు. ఎక్కడండి మీరు? బుద్ధి లేని కన్యకులు అందరూ విడవబడతారు చెబుతున్నారు. మొత్తాన్ని దేవుడు తీసి అవతల పడేస్తాడు. ఓరక పేరుకే నామకార్థంగానే మీరు వస్తున్నారు. మొత్తానికి దేవుడు ఆడ ఆప్సింటే ఎవ్వరు కూడా పరలోక రాజ్యానికి పోరు. ఆఫీస్కి పోతున్నారు అలానే ఊపుకుంటా 11ంటికి వెళ్తారమ్మా, కాలేజీలకి పనులకి వెళ్తారా మీరు? ఊపుకుంటా వెళ్తారా? 8 గంటల కంటే ఎంత ముందు పరిగెత్తుతున్నావు, ఎంత తెల్లారుజామున లెగుస్తున్నావు. దేవుడు పని అంటే, దేవుని మందిరం అంటే అంత చీప్ అయిపోయింది నీ దృష్టిలో. అంతగా దేవుని యొక్క ఆరాధన విసర్జిస్తావా నువ్వు? 11 తర్వాత అడుగు పెట్టినోళ్లే కానీ ఇక్కడ ఉన్నోళ్ళందరూ కూడా 11కు ముందు అడుగు పెట్టినోళ్ళు లేరు. ఇక్కడ 10 గంటలకు ఆరాధన అంటే నువ్వు ఎంత తగ్గించుకుంటున్నావో దేవుడి సన్నిధిలో తెలుస్తూ ఉన్నది. ఎంతగా నీ జీవితంలో సోమరితనాన్ని, ధనాన్ని, డబ్బుని, లోకాన్ని ప్రేమిస్తున్నావో దీని ద్వారా నీకు అర్థమవుతూ ఉన్నది. మేమన్నా వచ్చాం కదా, రానోళ్ళు అసలు రావట్లేదు కదా నువ్వు అనుకోవచ్చు. రానోళ్ళకి ఆల్రెడీ ఆ ద్వారాలు తెరిచి ఉన్నాయి. అపవాది నోరు తెరిచి ఏం చేస్తున్నాడంటే ఆడ ఎప్పుడు వస్తారా, ఎప్పుడు మింగుదామా అని చూస్తున్నాడు ఆల్రెడీ వాళ్ళు. నువ్వు అటు ఇటు కాకుండా ఉన్నావు. ఉంటే కరెక్ట్ భక్తిలో ఉండు.
ఉండు, లేకపోతే లోకంలోకి వెళ్ళిపో. అటు ఇటు ఉంటే దేవుడు అంటున్నాడు ఉమ్ము బయటికి ఊసి పడేస్తానంటున్నాడు. ఉమ్మి వేయబడినటువంటి స్థితిలో మనం ఉండకూడదు. 11 తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మనం ఉన్నాము. ప్రభువారు 10 గంటలకు ఆరాధన అంటే 10 గంటలకు దేవుడు ఒకవేళ కడబోర మోగించాడు అనుకోండి, ఎక్కడుంటావు నువ్వు? ఎక్కడుంటావండి? ఎక్కడుంటాం మనం? ఎప్పుడన్నా ఒకసారి అయితే పర్లేదండి, అనారోగ్యం వల్ల, బంధువులు వచ్చో, ఏదన్నా చిన్న పొరపాటు వల్ల అయితే ఓకే, దేవుడు క్షమిస్తాడు. కానీ నీ జీవితంలో ప్రతిరోజు అదే కదా, ప్రతి వారం అదే కదా. ఒక బుధవారం ఉండదు, ఒక శనివారం ఉండదు, ఒక శుక్రవారం ఉండదు, ఒక సంఘ ప్రార్థన, ఒక సువార్త కూడిక, స్త్రీల కూడిక, ఏమీ ఉండదు నీ జీవితంలో. వచ్చేదే ఆదివారం ఊపుకుంటా 11 తర్వాత. ఎంత భయంకరమైన పరిస్థితి మనది ఒక్కసారి ఆలోచించుకోండి. వ్యాపారములకు చోటిస్తూ ఉన్నారు. 11ంటికి వచ్చి ఏం చేద్దామని వస్తున్నారండి? ఈ మాటలు మీకు అర్థమవుతాయా? నేను చెప్పే వాక్యం అర్థమైద్దా? 11ంటికి నువ్వు వస్తున్నావు, నీకు అర్థమైద్దా వాక్యం? ఏం అర్థం కాదు. నిద్ర వచ్చేసిద్ది నీ జీవితంలో. నిద్ర ఎంత తొందరగా అయిపోయిద్దా, ఇంకా ఎంత తొందరగా అయిద్దా అనుకుంటా చూస్తావు. 11 నుంచే ఎంత తొందరగా అయిపోయిద్దా అని చూస్తుంటావు. ఎందుకంటే దేవుని ప్రేమ లేదు నీ జీవితంలో, లేదు నీ జీవితంలో దేవుని ప్రేమ. ఇవి వేదనతో చెప్తున్న మాటలు. మీ మీద నాకే కక్షలు లేవండి, కక్షలు ఏమీ లేవు. ఒకసారి పరిశీలన చేసుకోండి. హామాను ఒక సెల్యూట్ కోసం తపన పడ్డాడంట, ఎంపర్లాడాడంట, అధికారం కొరకు పరిగెత్తాడంట. నన్ను హెచ్చించలేదు, నన్ను గణపరచలేదు అని. చివరికి ఏమయ్యాడో తెలుసా అండి? ఉరికొయ్య మీదకి వెళ్ళిపోయాడు. ఎలాంటి దౌర్భాగ్యపు పరిస్థితి హామాను జీవితంలో తారసపడిందో చూడండి. కారణం తన జీవితంలో హెచ్చింపు స్వభావాన్ని కోరుకున్నాడు, అధికారాన్ని ప్రేమించాడు. కానీ షల్లూము కుమార్తెలు అధికారాన్ని ప్రేమించలేదు, తగ్గించుకున్నారు. ప్రియ సంగమా, ఈరోజు తగ్గింపు నిన్ను హెచ్చింపులోనికి తీసుకువెళ్తుందని గుర్తుపెట్టుకో. నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే క్రియల ద్వారా చూపించాలంటే మొదటి క్రియ నీలో తగ్గింపు స్వభావమే. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మరణము పొందినంతగా తగ్గించుకున్నారంట. మనం ఎంతవరకు తగ్గించుకుంటున్నాం? ఆయన పరలోకపు తండ్రి యొక్క కుమారుడు. ఆయన అడిగితే ఆయన మహా వ్యూహాన్నే పంపిస్తాడు. కానీ ఎంత తగ్గించుకున్నాడు, ఎంత తగ్గింపున్నాడు. ఈరోజు ఆ తగ్గింపు స్వభావం నీలో ఉన్నదా? రెండో విషయాన్ని తెలియజేస్తున్నా. ఈ షల్లూము కుమార్తెల గురించి రెండో విషయాన్ని మనం చూస్తే, వారింటికన్నా యెరూషలేమును ఎక్కువగా ప్రేమించారంట. పాడైపోయిన ఇళ్ల గురించి ఆలోచించట్లేదు, పాడైపోయిన దేవుని మందిరము గురించి, పాడైపోయిన దేవుని గోడల గురించి వారు ఎంత తపన పడుతున్నారంటే, అయ్యో నా దేవుని మందిర గోడలు పాడైపోయి, యెరూషలేము యొక్క గోడలు ప్రాకారములు పాడైపోయినాయి అంటున్నారు. నెహెమ్యా గ్రంథం 2:17 చూడండి. అయితే వారితో నేను ఇట్లాంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదుము రండి. నెహెమ్యా గారు చెప్తూ ఉన్నారు. ఆ పిలుపు వినగానే పాడైన వాళ్ళ గృహాల కంటే కూడా, పాడైపోయినటువంటి పరిస్థితులన్నిటికంటే కూడా మొట్టమొదటగా దేన్ని బాగు చేయాలనుకున్నారండి? యెరూషలేము గోడలు, దేవుని పని మొదట చేయాలనుకున్నారు. అది దేవుణ్ణి ప్రేమించటం అంటే. మొదటి స్థానము నువ్వు దేవుడికి ఇవ్వటమే దేవుణ్ణి ప్రేమించటం. ఎప్పుడో లాస్ట్లో మిగిలితే అడుక్కునే వాళ్ళకి వేసినట్టు వేస్తావు దేవుడికి. ఏ వర్క్ లేదు, ఏ పని లేదు, ప్రశాంతంగా ఉన్నావంటే అప్పుడు వస్తావు తీరుబడిగా దేవుడి మందిరానికి. అంటే దేవుడు అంత హీనంగా కనిపిస్తూ ఉన్నాడు మనకి కదండి. దేవుణ్ణి ఎంత ప్రేమించిందండి. మనం ప్రేమిస్తే మొదటి స్థానం వాళ్ళకి ఇస్తామండి. ప్రేమించిన వాళ్ళకి మొట్టమొదటి స్థానం ఇస్తాం. మనం ప్రేమించే వాళ్ళకి. మనం తల్లిదండ్రులను ప్రేమించామనుకోండి, ఎక్కడికి వెళ్ళినా మన తల్లిదండ్రులను మొదట పెడతాం. మనం ఎవరైనా వ్యక్తిని ప్రేమించామనుకోండి, ఆ వ్యక్తికి మొదటి స్థానం ఇస్తాం మనం. ఈరోజు నువ్వు దేవుని ప్రేమిస్తే దేవునికి మొదటి స్థానం ఇస్తావు నీ జీవితంలో. నీ పళ్ళన్నీ ముగించుకొని, మొత్తం చేసేసుకొని, అంతా సంపాదించుకొని పక్కన పడేసుకొని, ఏదో కొద్దిగట్ట పడేద్దామో, వెళ్ళకపోతే ఎట్లే. మళ్ళీ కొంతమందికి సావుకురాలు బాధ తట్టుకోలేక, పోరు తట్టుకోలేక, బాబోయ్ పొద్దున్న లెగితే ఎదురుగుబడి ఉంటాం. ఎందుకు వచ్చింది మాది, ఏ రోజు ఎప్పుడు అడిగిద్దో అనే ఒక భయంతో కూడా వస్తుంటారు కొంతమంది. ప్రేమ వేరండి, దేవుని ప్రేమ వేరు. ప్రియ సంగమా, ఈరోజు ఆ పిలుపు వినగానే ఎంత ప్రేమించారంటే ముందు వెనక ఆలోచించలేదంట. మేము కూడా ఉన్నామన్నారంతే. మేము ఫస్ట్
వాళ్ళు అన్నారు, మేము కూడా కడతాం. ప్రియ సంగమా, నీవు ప్రేమిస్తున్నావా? నిజంగా నువ్వు ప్రేమిస్తే ఈరోజు నీ జీవితంలో నీ మందిరము కొరకు ఎంత ప్రార్థన చేస్తున్నావు, నీ సేవకుల కొరకు ఎంత ప్రార్థన చేస్తున్నావు, ఎంత ప్రేమిస్తున్నావో తెలుస్తూ ఉంటుంది. ఎంతగా నువ్వు ప్రేమిస్తున్నావో తెలుస్తుంది. క్రియ ద్వారా నీ ప్రేమను చూపించు. నీలో క్రియలు ఉన్నాయి. ఆ దేవుణ్ణి ప్రేమించావంటానికి, నిన్ను ప్రేమించుకుంటున్నావు అంటానికి బోల్డ్ అన్ని క్రియలు ఉన్నాయి. అవి బాగా ఎదురుగానే కనిపిస్తున్నాయి. నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నావు అంటానికి ఇంక అసలు చెప్పనవసరంలా. నీ కుటుంబం కోసం రేయింబగలు కష్టపడుతున్న నీ యొక్క జీవితమే కనిపిస్తుంది ఎంత ప్రేమిస్తున్నావు. దేవుణ్ణి ప్రేమించున్నావు అంటున్నానికి ఎక్కడుందండి? ఎక్కడ నువ్వు ప్రేమిస్తున్నావు? ప్రియ సంగమా, ఈరోజు దేవుణ్ణి ప్రేమించేటువంటి వారముగా మనం ఉండాలి. దేవుని వాక్యం చెప్తుంది, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనములో, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు, కానీ యేసు క్రీస్తు కార్యములను చూడట్లేదట. ఏ కార్యాలు చూసుకుంటున్నారంట? సొంత కార్యాలు. ఈరోజు ఇలాగ ఉండడానికి కారణం సొంత కార్యాలు కాదా? భుక్తి కోసము కాదా? ఈరోజు పరిగెత్తిన వాళ్ళు కాదా? ప్రియ సంగమా, సొంత కార్యముల కోసం పరిగెత్తుతూ ఉన్నారు. ఎక్కడ నువ్వు క్రీస్తు కార్యాల కొరకు ఉంటున్నావు? ఎక్కడ నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నావు? ఒక్కసారి పరిశీలన చేసుకో. ఎప్పుడు కూడా ఎవరి స్వార్థము వారిదే. నేను నా పిల్లలు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ముందుకొస్తావు. నశించిపోతున్న ఆత్మల కొరకు నేను నిలబడతానని నువ్వు ముందుకొస్తావు. వారు నిలబడ్డారంట, వారు అంతగా ప్రేమించారు. ఈరోజు ప్రేమ లేదు. మందిరం విషయంలో, పరిచర్య విషయంలో ప్రేమ లేదు. సేవకుల విషయంలో ప్రేమ లేదు. ఈరోజు కీర్తనకారుడు 122:6 అంటాడు, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారంటున్నాడు. అదే కీర్తన 137వ అధ్యాయము 5-6 వచనాల్లో మనం చూసుకుంటే, యెరూషలేమా, నిన్ను మరచిన ఎడల నా కుడి చేయి తన నేర్పు మరచునుగాక. నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనని ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిటికి అంటుకొనుగాక అంటున్నాడు. ఎంతగా అంటున్నాడో చూడండి దావీదు గారు. నేను ఎలా మర్చిపోగలుగుతాను అంటున్నాడు. అంత ప్రేమించాడండి దావీదు. నిద్రలో లేపినా కూడా నేను మందిరం కట్టాలి అంటున్నాడు దావీదు. ఎక్కడ కూర్చున్నా ఏ ఆలోచన ఉన్నా కూడా దేవుని మందిరం కొరకే, దేవుని కొరకే. మరి నీ ఆలోచన ఎక్కడ కూర్చున్నా ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం సంపాదిద్దాం, ఏ అమ్మాయికి లైన్ వేద్దాం, ఏ అబ్బాయికి లైన్ వేద్దాం, ఏ కుటుంబాన్ని నాశనం చేద్దాం, ఏ కుటుంబంలో చిచ్చు పెడదాం, ఇదే ఆలోచనలు అయిపోయినాయి చాలామంది జీవితాలలో. ప్రియ సంగమా, జాగ్రత్త. ఎవరిని ప్రేమిస్తూ ఉన్నావు పరిశీలన చేసుకో. షల్లూము కుమార్తెలు దేవుణ్ణి ఏం చేశారంట? ప్రేమిస్తున్నారు. చెప్పండి, దేవుణ్ణి ప్రేమించారు. మొట్టమొదటిగా షల్లూము కుమార్తెలు అధికారమును కోరుకోలా, తగ్గింపు స్వభావం కలిగి ఉన్నారు. వీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. 3వ విషయంను తెలియచేస్తూ ఉన్నాను. వీరు 3వ అధ్యాయము 12వ వచనం చదువుకున్నాను. ఒక మాట, వారిని ఆనుకొని యెరూషలేములో సగమునకు అధిపతి అయిన హల్లుహేషు కుమారుడైన షల్లూమును అతని కుమార్తెలు బాగు చేస్తున్నారు. అంటే కష్టపడే విషయములో చురుకుగా ఉన్నారు, పని చేస్తున్నారు, కష్టపడటానికి ఇష్టపడుతున్నారు. ఏం చేస్తున్నారండి? కష్టపడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది అన్నా ఉన్నారు వాక్యం వినటానికి? ఈ ప్రేయర్ అయిపోయిన తర్వాత మన మందిరం కొంచెం ఇది శుభ్రం చేద్దాం అని అంటే ఎంతమంది ఉంటారు? అయిపోయిన తర్వాత ఉండండి, ఇది కొంచెం శుభ్రం చేద్దాము అని అన్నాం అనుకోండి, ఎంతమంది నిలుస్తారో మీ మనస్సాక్షికి మీకే తెలుసు, మీకేదో వదిలేస్తున్నాను. కానీ ఇక్కడ కష్టపడే విషయంలో షల్లూము కుమార్తెలు ముందుంటున్నారు. మేము పని చేస్తాం, మా వాళ్ళు దాచుకోం, మేము ఒక అధికారము కలిగిన పిల్లలమైనా సరే మేము కూడా దేవుని దృష్టిలో దేవుని పని ఖచ్చితంగా మేము చెయ్యాలి. ఆయన పని చేసే విషయంలో అందరూ సమానమే, ఆయన కొరకు జీవించే విషయంలో అందరూ సమానమే. రాజు లేదు, మంత్రి లేదు, కూలివాడు లేడు, పేదవాడు లేడు, దరిద్రుడు లేడు, అందరము చేయవలసిందే. దావీదు చేయలేదండి? చేయలేదా? ఎక్కడున్నాడండి? మందిర ద్వారము యొద్ద నివసించటం మేలు అనుకున్నాడండి చాలాసార్లు. అక్కడే ఉన్నాడు. ప్రియ సంగమా, ఆయన సన్నిధిలో అలా పడి ఉన్నాడు. ఈరోజు కష్టపడేటువంటి వారిగా చురుకుగా దేవుని కొరకు మనం నిలబడాలి. దేవుని పని అంటే పారిపోతాం, కానీ మనం ఎలాగ ఉంటూ ఉన్నాం? ఎంతవరకు మనం దేవుని పని చేస్తూ ఉన్నాం? పనివాడు జీతానికి పాత్రుడని లూకా 10వ అధ్యాయము
7వ వచనంలో చెప్తుంది, పనివాడు తన జీతమునకు, నీకు జీతం వద్దా పరలోకంలో? దేవుడిచ్చే జీతము నీకు వద్దా? ఏ పని చేసావని దేవుడు ఇమ్మంటావు? నీకు జస్ట్ వచ్చి అలా ఫ్యాన్ కింద కూర్చొని అలా వెళ్ళిపోయావని దేవుడు నీకు జీతం ఇవ్వాలా? ఏం చేసావు మరి దేవుడి పని? కష్టపడే విషయంలో ఎక్కడున్నావు నువ్వు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనములో, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. ఎవరి కోసం జీవించాలంట? దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు కష్టపడాలి. దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు ఎంతవరకు కష్టపడుతున్నావు దేవుని కోసం? ఎంతవరకు నువ్వు శ్రమ పడుతున్నావు? ఈరోజు కష్టపడే లక్షణము నీలో ఉన్నదా? సోమరితనం ఉన్నదేమో నీ జీవితంలో. పొట్టకూటి కోసమేమో చురుగ్గా ఉంటున్నావు, దేవుడి పని అనేసరికి సోమరితనం. నేను చేయాలా? నాకు కుదరదు, అస్సలు వంగలేను నేను. స్త్రీలందరం వంట చేసేవాళ్ళమేగా, కాస్త కూస్త అందరం ఇండలో వంట చేస్తాం కదా. అది వంట పరిచర్కి రమ్మనండి, నా వల్ల కాదు, నేను చేయలేనంటాం. వచ్చి నీకు చేతనైనది చేసి వెళ్ళిపోవటానికి ఏమైంది? మనకి చేయలేము దేవుని పని అనేసరికి వెనక లాస్ట్లో ఉంటాం. నీ జీతం గురించి నువ్వు ఆలోచించుకో. ఇంకా దేవుడిచ్చే జీతము నీకు ఎంతవరకు వచ్చిద్దో నువ్వు ఆలోచించుకో. పనివాడే జీతానికి, సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యమని సామెతలు 12:27 చెప్తున్నాడు. సో దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది, కష్టపడేటువంటి వారంగా మనం. షల్లూము కుమార్తెలు కష్టపడే విషయంలో కూడా ముందుంటున్నారు. దాని ద్వారా దేవుణ్ణి ఎంత ప్రేమించారో తెలియజేస్తున్నారు. 4వ విషయము, 4వ అధ్యాయము నెహెమ్యా గ్రంథం 1వ వచనాన్ని చదువుకుందాం. మేము గోడ కట్టుచున్న సమాచారము విని సన్బలుటు మిగుల కోపించి రౌద్రుడై ఎగతాళి చేసి, చూడండి ఇక్కడ వీరు కడుతూ ఉంటుంటే చాలామంది వచ్చేసి భయపెడుతూ ఉన్నారు. టోబియా సన్బల్టు అనేవాళ్ళు వచ్చేసి, ఏంది మీరు కడుతున్నారు, ఏంది చేస్తున్నారు, జాగ్రత్త, అలా ఇలా అని వాళ్ళని చాలా హెచ్చరిస్తూ ఉన్నారు సన్బల్టు టోబియాలు వచ్చేసి. అయినా కూడా ధైర్యంగా నిలబడ్డారంట వీళ్ళు. హల్లెలూయా. షల్లూము కుమార్తెలు, నేను కుమారుల గురించి చెప్పట్లేదండి, వీరు స్త్రీలే, కుమార్తెలు అయినా ఎలా నిలబడ్డారంట? దేవుని కొరకు ధైర్యముగా, ఎవ్వరికి భయపడట్లా, ధైర్యముగా నిలబడ్డారు. అవునండి, నీతిమంతుల యొక్క సంతానము బహు బలము గలదై ఉంటుందండి. నీతిమంతులు ఎవ్వరికి భయపడను కూడా భయపడరు. ఈరోజు నీతిమంతులు సింహము, గర్జించు సింహము వలె ఎలా ఉంటారంట? ధైర్యముగా ఉంటారని వాక్యం చెప్తున్నది. పాపము లేనివాడు ధైర్యముగా ఉంటాడు. పాపము లేనివాడు దేవుని కొరకు ధైర్యముగా నిలబడతాడు. నీలో ఇంకా లోకం ఉన్నది కాబట్టే, పాపం ఉన్నది కాబట్టే, దేవుడు క్రియలు వచ్చేసరికి, దేవుడు పని వచ్చేసరికి ధైర్యంగా మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం. సువార్త ప్రకటించాలంటే భయం, ఎవరికైనా వాక్యము చెప్పాలంటే భయం, వాళ్ళని దేవుని మందిరానికి పిలవాలంటే భయం, దేవుని కొరకు నిలబడాలంటే భయం, మందిర విషయంలో భయం, అన్ని భయము. ఈరోజు ధైర్యము చెడిన వారిగా ఉంటూ ఉన్నాం. ఈ షల్లూము కుమార్తెలు ప్రతి విషయంలో కూడా ధైర్యముగా, వాళ్ళు భయపెడుతున్నా కూడా వీళ్ళు భయపడలేదంట. భయపెడుతున్నారంట, మాటికి వస్తున్నారు. తెలుసా, ఒక అబద్ధ ప్రవక్తిని కూడా ఉంది వాళ్ళల్లో, అబద్ధ పాశ్రమ కూడా వచ్చిందంట, భయపెడుతుందంట వాళ్ళని. జాగ్రత్త, శాపం వస్తుంది, జాగ్రత్త అని చెప్తుందంట. అయినా కూడా వీళ్ళు ఏం చేయలేదంట, భయపడలా, ధైర్యముగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యెషయా 51వ అధ్యాయం యెషయా గ్రంథం 7వ వచనంలో వాక్యం ఎలాగ ఉన్నది చూడండి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడద్దు. ఈరోజు నువ్వు కూడా కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నావేమో, కొన్ని పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నావేమో. ఆ పరిస్థితుల్లో నువ్వు ఎదుర్కోలేక నీ జీవితంలో భయం వస్తూ ఉన్నదేమో, ధైర్యము చెడిపోయిందేమో నీ జీవితంలో. దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడద్దు, నువ్వు భయపడద్దు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు. ఇందాక కీర్తన భాగంలో చెప్తూ ఉన్నాను, మనము నమ్ముకున్నటువంటి దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడు అని మనం తెలుసుకుంటూ వస్తున్నాం.
ఎంత గొప్ప దేవుడు ఆయనని ప్రార్థనించినప్పుడు, ఆయనని ఆనుకున్నప్పుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడో చూస్తున్నాం. అలాంటి దేవుని నమ్ముకున్న మనము దేనికి భయపడవలసిన అవసరం లేదు. ఏ రోగానికి భయపడిన అవసరం లేదు, ఏ మనిషికి భయపడిన అవసరం లేదు, ఏ జబ్బుకి నువ్వు భయపడని అవసరం లేదు, ఏ ఆర్థిక ఇబ్బందులకి నువ్వు భయపడని అవసరం లేదు. ధైర్యముగా నువ్వు నిలబడంటూ ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనములో అంటూ ఉన్నాడు. 5వ అధ్యాయము 11వ వచనం మత్తయి సువార్తలో, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అదే 5:10 అంటాడు, నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము అని. బాధ పెడితే బాధ పెట్టనివ్వండి, నీతి నిమిత్తమే కదా, దేవుని నమ్ముకున్నందుకే కదా మనం పడుతున్నాం కష్టాలు, దేవుని కోసం నిలబడినందుకే కదా ఈ అవమానాలు, ఈ నిందలు, ఈ బాధలు. అయితే ఒకరోజు నీతి కిరీటం ఉన్నది దేవుని సన్నిధిలో, ఆయన రాజ్యములో నీకున్నదని గుర్తుపెట్టుకో. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు ఎలాగో ఉన్నావు, నీ జీవితంలో నువ్వు ధైర్యంగా నిలబడినప్పుడు దేవుడు అంటున్నాడు సామెతలు 28:1, ఎవ్వడును తరమకుండా అనే దుష్టుడు పారిపోతాడంటండి, పారిపోతాడు. నీతిమంతులు సింహం వలె ఎలా ఉంటారంట? ధైర్యముగా ఉంటారు, ధైర్యముగా ఉంటారు. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? ఎలాగున్నావు? ధైర్యంగా నిలబడతావు, సింహంలాగా గర్జిస్తావు, అంతే. నిన్ను చూసి వాళ్ళు భయపడి పారిపోతారు, అంతే. ఎందుకంటే నీతిమంతుడైన దేవుని కొరకు నువ్వు ఉన్నావు కాబట్టి. వారు షల్లూము కుమార్తెలు ఎన్ని శోధనలు వస్తున్నా కూడా కట్టే విషయంలో ధైర్యంగా అలా ముందు నిలబడ్డారంట, అంతే. ఎలా నిలబడ్డారు? ముందు నిలబడ్డారు. అది ప్రేమించటం అంటే దేవుణ్ణి. అర్థమవుతుందండి? గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. షల్లూము కుమార్తెలు దేవుణ్ణి ఎంత ప్రేమించారో మీకు తెలియచేస్తూ వచ్చాను. ఉన్నత అధికారంలో ఉన్న తగ్గింపు స్వభావముతో దేవుణ్ణి ప్రేమించారు. రెండవదిగా దేవుని పని చేయాలి అని దేవుని కొరకు నిలబడి దేవుణ్ణి ఎంత ప్రేమించారో వారు చూపించారు. మూడవది, కష్టపడుతూ దేవుని ఎంత ప్రేమించారో ఆ కష్టపడటంలో వారు చూపిస్తూ వచ్చారు. నాలుగవదిగా, ఎన్ని వచ్చినా కూడా శ్రమలు ఆ కట్టే విషయంలో ధైర్యముగా నిలబడ్డారు, దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని చూపించారండి. 5వ విషయాన్ని మీకు తెలియచేస్తాను. 12వ వచనంలో ఇందాక మనం చదువుకున్నామండి. ఆ మాట మరొక్కసారి చదువుదామా? నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం మరొక్కసారి చదువుదాం. వారిని ఆనుకొని యెరూషలేములో హల్లూహేషు కుమారుడైన షల్లూము కుమార్తెలు కట్టిరి, బాగు చేశారు. ఏం చేస్తున్నారంటే వారు యెరూషలేము గోడను బాగు చేస్తున్నారు, గోడను కడుతున్నారు. ఏం కడుతున్నారు? గోడ. ఒకళ్ళు అందరు వచ్చారు, పురుకొల్పబడి అందరు వచ్చేసి మేము ఇక్కడి నుంచి ఇక్కడికి మేము కడతాం, ఇదిగో మేము ఇక్కడి నుంచి ఇక్కడికి కడతాం అని వంతులు వారీగా నుంచున్నారు. దేని కడతానికి? ఈరోజు వంతులు వారీగా నుంచుంటాం. దేనికోసం? తిట్లుకోవటానికి, లోక సంబంధమైన సంపాదించుకోవడానికి రకరకాలుగా నుంచుంటాం. కానీ వీళ్ళు ఏం చేయడానికి నుంచున్నారంటే దేవుని గోడ, మందిరపు గోడ, యెరూషలేము గోడ కట్టాలి అని వంతుల వారీగా నుంచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వీరు అలాగా నుంచున్నారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నుంచున్నారు. ఇక్కడి నుంచి ఇక్కడికి షల్లూము కుమార్తెలు, షల్లూము గారు నుంచున్నారు. వాళ్ళ నాన్న ఆ పిల్లలు నుంచున్నారండి. ఆడపిల్లలైన వాళ్ళు నుంచొని ఏం బాగు చేస్తున్నారో తెలుసా? పాడైన గోడను బాగు చేస్తున్నారు. గోడ అనగా ప్రాకారము. ఏంటండి? ప్రాకారము. ప్రార్థనా ప్రాకారము మనము కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? ప్రార్థనా ప్రాకారము. గోడ బాగు చేయుట అనగా ప్రార్థనా జీవితాన్ని బాగు చేసుకో. గోడ ప్రాకారము ఏ విధముగా ఆ గృహానికి కంచిగా ఉంటుంది. ఏమండి, ఇల్లు కట్టినప్పుడు ఫస్ట్ మనం ఏం కట్టుకుంటాం? చుట్టూ ఖచ్చితంగా కట్టుకుంటాం, ప్రాకారం కట్టుకుంటాం. అది లేకపోతే ఇంట్లోపలికి ఏమొచ్చేస్తాయండి? రకరకాల కుక్కలు వస్తాయి, దొంగలు వస్తారు, మరి రకరకాల జీవులు లోపలికి వచ్చేస్తాయి. ఏది కూడా సేఫ్టీగా ఉండవు ఇంట్లో ఉన్నటువంటివి. అందుకోసం మొట్టమొదటిగా ఏం కట్టుకుంటామంటే ప్రాకారము కట్టేస్తాం. అలానే ప్రార్థన ప్రాకారము నీ జీవితంలో ఉన్నదా? ఈరోజు షల్లూము కుమార్తెలు ప్రాకారమును బాగు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీ జీవితానికి అది సంపాదిస్తావు, ఇది సంపాదిస్తావు, నీ పిల్లలకి అది కావాలి, ఇది కావాలని కోరుకుంటావు. బంగారం అంటావు, ఎండ అంటావు, బిల్డింగ్లు కట్టాలంటావు, అవి కట్టాలంటావు, ఈ కట్టాలంటావు, అన్నీ కట్టాలంటావు. ప్రార్థన ప్రాకారం కట్టావా? నీ పిల్లల చుట్టూతో ప్రార్థన కంచి ఉందా? ఈరోజు దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. సంగమా, యెరూషలేము చుట్టూ కూడా వీళ్ళు కంచె వేస్తున్నారు. ఎక్కడ శత్రువు రాకుండా, దేవుని ఆలయము పాడవకుండా మొదట కంచె వేస్తున్నారు. అది కడుతున్నారు, బాగు చేస్తున్నారు ఆ ప్రాకారమును.
ఈరోజు రేయి మొదటి జామున లెగిచి నీ పిల్లల కొరకు ఏం చేయమంటున్నాడు దేవుడు? ప్రార్థన చేయి. వేస్తున్నావా కంచి? వేసావా నువ్వు కంచి నీ పిల్లల కొరకు? దేవుని వాక్యం చెప్తుంది, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో చూడండి, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదుగుచున్నాడు. వాడు తిరుగుతున్నాడు. మరి ప్రార్థన ఏది? నీ కంచా? ఏమండి, హిజ్కియా గారికి చనిపోతామని చెప్పగల ఆయన ఎటు తిరిగాడంట? అనగా బాగు చేసుకుంటున్నాడు ప్రార్థనని. ప్రార్థనలో అడుగుతున్నాడు దేవుణ్ణి. యోబు గారు చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 9-10. అపవాది యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయినా నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ ఏమేశాడంట? ఏంటో తెలుసా? దేవుడు వేసిన కంచె యోబు చేసిన ప్రార్థన. ఉదయాన్నే లెగిచి ఏం చేస్తున్నాడంట? బలులు అర్పిస్తున్నాడు ఒక్కొక్క బిడ్డ కొరకు. తనకున్న ఒక్కొక్క పిల్లవాడి కొరకు, ఒక్కొక్క కుమార్తె కొరకు దేవుని సన్నిధిలో బలి అర్పిస్తూ ఉన్నాడు. ప్రియ సంగమా, ఈరోజు నీ జీవితంలో నీ బిడ్డల కొరకు ప్రార్థన అనుభవం నీలో ఉన్నదా? ఒక్కొక్క బిడ్డ కొరకు లెగిచి ప్రార్థన చేస్తున్నావా? ఒక బిడ్డ మీద 25,000 వేసాను, ఒక బిడ్డకి ₹1,00,000 డిపాజిట్ చేశాను, 5 లక్షలు వేసాను, ఆడపిల్లకి పొలం ఉన్నది, ఆడపిల్లకి 10 లక్షలు దాచిపెట్టేశాను, పెళ్ళికి దిగులేదు అనుకుంటున్నావు. రేపు దేవుడు వస్తాడు, ఆ పిల్ల వెళ్ళిపోయిద్ది. నీ బతికేంటో చూసుకో, నీ పరిస్థితి ఏంటో చూసుకో. మగ పిల్లలు పెరిగిన తర్వాత వాళ్ళకి డబ్బులు ఉండాలి కదా, వాళ్ళకి బిల్డింగ్లు ఉండాలి కదా, వాళ్ళకి ఆస్తి ఉండాలి కదా అన్న రక్షణ ఏది? నీ పిల్లల చుట్టూతో ప్రార్థన కంచె ఏది? పరిశుద్ధత అనే కంచె ఏది? విశ్వాసం అనే కంచె ఏది? నీ పిల్లలకి ఎప్పుడు డబ్బు 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 నూరిపోస్తున్నావు. డబ్బు ఎలా సంపాదించాలో చదివిస్తున్నావు, డబ్బు కోసమే నువ్వు చదివిస్తున్నావు, డబ్బు కోసమే ఉద్యోగం చేపిస్తున్నావు. ఎక్కడుందండి? ఎక్కడ ప్రార్థన నేర్పిస్తున్నావు? పరిశుద్ధత ఎక్కడుంది నీ పిల్లల్లో? ఎక్కడ ప్రార్థన ఉంది నీ పిల్లల్లో? జాగ్రత్త తండ్రి తల్లి, మొదట నువ్వే పాతాళానికి వెళ్ళిపోతావు. ప్రార్థన కంచె నీ బిడ్డలకి వేయకుండా వాళ్ళకి డబ్బు అనే కంచె నేర్పిస్తూ ఉన్నావు. అది ఉంటే చాలరా, డబ్బు సంపాదిస్తే చాలు. ఏమండి, డబ్బుంటే అన్నీ ఉన్నట్టేనా? డబ్బుంటే ధనవంతుడు ఎందుకు పాతాళంలో ఉన్నాడు? అంత ధనమున్నటువంటి ధనవంతుడు ఎందుకు యాతన పడుతున్నాడు? ఏమీ లేని దరిద్రుడేమో పరదేశంలో అబ్రహాము రొమ్మున సేద తీర్చుకుంటూ ఉన్నాడు. అదండి విశ్వాసం, అదండి విశ్వాసం. ఈరోజు నీ పిల్లలకి ఏం నేర్పిస్తున్నావు? ప్రార్థన కంచెవేది? ఏం బాగు చేస్తున్నావు నువ్వు? నీ పిల్లల్ని ఏం బాగు చేస్తున్నావు? ఎక్కడున్నారు నీ పిల్లలు? ఎక్కడుంది నీ కుటుంబం? నీ భర్త ఏడి? నీ భార్య ఏది? దేవుని సన్నిధిలో వారు కనబడుతున్నారా? కనబడుతున్నారా? ప్రియ సంగమా, దేవుడు ప్రశ్నిస్తున్నాడు. షల్లూము కుమార్తెలు బాగు చేశారంట. ఆ ప్రార్థన జీవితం నువ్వు కలిగి ఉండాలి. ఒక చిన్న వచనములోనే వారు ఉన్నారు, ఒక్క వచనమే వారు ఉన్నది, కానీ ఎంతగా దేవుణ్ణి ప్రేమించారో ఆ వచనం అర్థం తెలియజేస్తుంది మనకి. అది నిజమైన ప్రేమ అంటే. వారు ఆరోదిగా చూస్తే వారు స్త్రీలైనా కూడా పురుషులతో సమానముగా ముందడుగు వేస్తున్నారండి. హల్లెలూయా. ఎక్కడ వెనక్కి తిరిగి చూడట్లా. సమస్య వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా వెనక్కి వెళ్ళట్లా. అయ్యో మేము స్త్రీలం కదా, మాకొద్దులే అంటూ ఉన్నారు. ఈరోజు ఎన్ని సంఘాలలో స్త్రీలని నోరు మూపిచ్చేస్తూ ఉన్నారండి. కొంతమంది స్త్రీలను ప్రార్థన చేయటం రాదు, వాళ్ళకి పాటలు పాడటం రాదు, వాళ్ళకి ఏమీ తెలీదు. ఊరకల్లా కూర్చుంటే ఊరకల్లా వినేసి వచ్చేస్తున్నారు. కారణం ఏంటి? మేము ప్రార్థన చేయకూడదు, మేము వాక్యం చదవకూడదు, మేము ఏమీ చెప్పకూడదు, ఏమీ లేదు అక్కడ. ఏం నేర్పించుకుంటున్నారు? దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తున్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:11 చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:11. అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. స్త్రీ పురుషుని నుండి ఎలాగూ కలిగెనో అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగెను, కానీ సమస్తమైనవి దేవుని మూలముగా కలిగి ఉన్నవి. గలతీ 3:28 కూడా అంటున్నాడు ప్రభువారు. గలతీ 3:28 కూడా చదువుదాం. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరు అందరూ ఏకంగా ఉన్నాం. అందరం సమానమే. అందరం దేవుని పని చేయాలి, అందరం కష్టపడాలి. స్త్రీలు అని సోమరులు అయిపోతూ ఉన్నారు ఈరోజు. ఎందుకు నువ్వు భయపడుతున్నావు? షాపింగ్లకి వెళ్ళి బంగారం కొనుక్కోవటానికి మాత్రం భయపడవు.
బయటికి వెళ్ళి పర్మిషన్స్కి ఇల్లు కట్టడానికి మాత్రం ఈరోజు నుంచొని మా పురుషులు పనులకు వెళ్తుంటే దగ్గరుండి ధైర్యంగా ఇల్లు కట్టిస్తుంది ఎవరంటే స్త్రీలే. వీటన్నిటికీ ధైర్యాలు వస్తుంటాయి. దేవుని సువార్త స్త్రీలం కదా, మనం స్త్రీలం కదా, ఏ అంత బలహీనులువా? ప్రియ సంగమా, ఈరోజు దేవుని కొరకు నువ్వు నిలబడాలి, వెనక్కి జారకూడదు. స్త్రీ అని పురుషులని భేదము లేదు. షల్లూము కుమార్తెలు స్త్రీలైనా ఎంత చక్కగా బాగు చేస్తున్నారండి, ఎంత చక్కగా బాగు చేస్తున్నారు. ఇంకెవరు కనపడరు అక్కడ, తెలుసా? స్త్రీలు లిస్టు లేదు అక్కడ, వీళ్ళే కనిపిస్తారు స్త్రీల లిస్టులో. ఆ బాగు చేసిన లిస్టులో వీళ్ళే కనిపిస్తారు స్త్రీలు. ఈరోజు నువ్వు ఎలాగున్నావు, నీ పిల్లల్ని దేనికోసం పంపిస్తున్నావు ఒకసారి పరిశీలన చేసుకో. నాగటి మీద చేయి వేసి వెనుతట్టు చూచువాడు నాకు పాత్రుడు కాదు, నా రాజ్యానికి పాత్రుడు కాదు. లూకా 9:62 దేవుడు చెప్తున్నాడు. ఈరోజు స్త్రీలమైన పురుషులమైన అందరము కూడా దేవుని సన్నిధిలో దేవుని పని, అందరికీ పని ఉందండి మందిరంలో. చిన్నపిల్లలకు ఉంది, పెద్ద పిల్లలకు ఉంది. ఇప్పుడు చేస్తే సుమితిగాడు సాత్విక్ కూడా పని ఉంటుంది దేవుడు మందిరంలో. చిన్న పిల్లలైన వాళ్ళకు కూడా పని ఉంటుంది ఈరోజు. అది దేవుని యొక్క సన్నిధిలో దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. స్త్రీ పురుషులని భేదము లేదు అంటూ ఉన్నాడు. చివరికి ఒక మాట చెప్పి ఈ షల్లూము కుమార్తెల గురించి నేను ముగిస్తాను. వారు ఇంకా దేవుణ్ణి ఎంత ప్రేమించారంటే, చివరిగా ఒక మాట చెప్తున్నానండి. వీరు చేసిన పని వల్ల, అనగా గోడ కట్టిన విధానమును బట్టి వారు యెరూషలేముకి అనేకులకి ప్రయోజనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా వాళ్ళు మారిపోయారంట. హల్లెలూయా. ఒక ప్రాకారం ఉంటే ఎంత మేలండి. ఇప్పుడు యెరూషలేముకి గోడ కట్టేసేసారు. వాళ్ళు యెరూషలేముకి ఎలాగ నిలబడ్డారు? ఆశీర్వాదకరంగా నిలబడ్డారు. ఇప్పుడు యెరూషలేము లోపలికి ఆ గోడ కట్టిన తర్వాత ఆ లోపలికి ఏ యొక్క శత్రువు రావటానికి లేదు, లేకపోతే ఏ యొక్క అపవిత్రమైనవి లోపలికి రావటానికి లేదు. వాళ్ళు అట్లా కంచి వేసేసారు అంతే. దాన్ని కట్టి బాగు చేసి అలా నిలవపెట్టారు. ఒక ఆశీర్వాదకరంగా మారిపోయారు వాళ్ళు, అనేకులకు దీవెనకరంగా మారిపోయారు వాళ్ళు. ఈరోజు నీకు నీ పిల్లలకి తప్పించి ఎవరికి ఆశీర్వాదంగా ఉండవు. ఇక కొంతమంది తల్లిదండ్రులు అయితే చెప్పనవసరంలా, కనీసం వాళ్ళ పిల్లలకు కూడా ఆశీర్వాదకరంగా ఉండరు, మేలుకరంగా వాళ్ళ పిల్లలకు కూడా ఉండరు తల్లిదండ్రులు. ప్రియ సంగమ, ఈరోజు నీకు నీ కుటుంబానికే ఉంటున్నావు, సంఘానికి ఎక్కడ ఆశీర్వాదకరంగా ఉన్నావు, నశించిపోతున్న ఆత్మలకు ఎక్కడ మేలుకరంగా నువ్వు ఉంటున్నావు. ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకో. దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఈరోజు ఇప్పటికైనా నీ బ్రతుకు మారి ఆశీర్వాదకరంగా మారాలి. ఒకప్పుడు లోకములో జీవించిన వారమే, ఒకప్పుడు దేవునిలో వెనకబడినటువంటి వారమే, ఒకప్పుడు ప్రార్థన లేని వారమే, పాపపు హృదయం కలిగిన వారమే. అయితే ఇప్పుడు క్రీస్తు యేసును ఎరిగిన నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని వాక్యము సెలవిస్తూ ఉన్నది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో చూడండి. పౌలు గారు అంటున్నారు, పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినాడంట. పౌలు గారు పూర్వం ఎలాగున్నాడంటండి? హింసకుడిగా ఉన్నాడు, హానికరుడుగా ఉన్నాడు, దూషకుడిగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఎలాగ మారిపోయాడంటండి? అనేకులకి ఆశీర్వాదకరంగా మారిపోయాడు పౌలు గారు. ఈరోజు నువ్వు ఎలాగో ఉన్నావో ఒకసారి పరిశీలన చేసుకో. దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. యోసేపు ఒకప్పుడు నిష్ప్రయోజకుడిగానే ఉన్నాడు, ఏమీ లేదు. తను చూసినప్పుడు అందరు నవ్వుతున్నారు. అన్నలు చంపాలనుకున్నారు, అన్నలు కొట్టాలనుకున్నారు. పని చేస్తుంటేనేమో ఆ వానరమ్మ అతను అనుభవించాలనుకుంది. జైల్లో పడేశారు, చెరసాల్లో వేశారు. ఏమీ లేదు, నిష్ప్రయోజకుడు. యోసేపు జీవితంలో ఏమీ లేదు. కానీ అతడు తీసుకున్నటువంటి ఒక చక్కని నిర్ణయం అతను ఎలా తీసుకెళ్ళిందంటే, అనేకులకు ఆశీర్వాదకరంగా తీసుకువెళ్ళింది, అనేకులకు ఆశీర్వాదకరంగా తీసుకువెళ్ళింది. అతడు ఒక ప్రయోజనకరంగా, ప్రపంచానికే ఆశీర్వాదకరంగా మారాడంట. ఈరోజు నువ్వు ఎలాగున్నావు? నీ జీవితం ఎలాగో ఉన్నది? ఈరోజు వారు తీసుకున్న నిర్ణయం, దేవుణ్ణి ప్రేమించిన విధానము అనేకులకు ఆశీర్వాదకరంగా మారారు. దావీదు కూడా ఒక మంచి నిర్ణయం, నేను దేవుని మందిరము కట్టొద్దన్నాడు, అంతేకాని సమకూర్చొద్దని చెప్పలేదని దేవుని మందిరమునకు కావలసిన సామాగ్రిని సమకూరుస్తూ వచ్చేయడండి. ఎంత ఆశీర్వాదకరంగా మారాడండి దావీదు తన జీవితంలో. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు ఎలాగ ఉన్నావో ఒక్కసారి పరిశీలన చేసుకో. షల్లూము కుమార్తెలు ఆ మందిర గోడలను బాగు చేయాలి అని ఒక నిర్ణయాన్ని తీసేసుకున్నారు దేవుణ్ణి ప్రేమించి. అదండి దేవుణ్ణి ప్రేమించటం అంటే. క్రియల ద్వారా షల్లూము కుమార్తెలు చూపించారు. నువ్వేం చూపిస్తున్నావు? దేవుణ్ణి ప్రేమించానని. దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కదండి. మన సేవకులు చెప్తూ ఉంటారు, మన సేవకులు ఒక స్టోరీ చెప్తూ ఉంటారు ఎప్పుడు. భార్య తన భర్తను, ఏమండి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను,
ఏమండి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, ఓకే లవ్ యూ అనగా లవ్ యూ టూ చెప్తూ ఉన్నాడు. ఒకసారి 2 సార్లు 4 సార్లు. టిఫిన్ టైం అయిపోతుంది, ఆఫీస్ టైం అయిపోతుంది, ఇంకా ఐ లవ్ యూ అని చెబుతూనే ఉంది. నిన్ను ప్రేమిస్తున్నా. నోరు మూసుకొని పోయి ఏం చేయి, ఫస్ట్ పని చేయి, టిఫిన్ చేయి, టైం అవుతుంది. ప్రేమిస్తున్నా ప్రేమ ఏమైనా కూడి పెట్టిద్దా, నాకు టిఫిన్ తెచ్చి పెట్టిద్దా అయింది. నన్ను ప్రేమిస్తే నాకు ఇష్టమైన టిఫిన్ చేయిపో, నాకు ఇష్టమైన టిఫిన్ చేయి. దేవుణ్ణి ప్రేమిస్తే ఏం చేస్తున్నావమ్మా నువ్వు? ఏం చేస్తున్నా? ఈరోజు షల్లూము కుమార్తెలాగా క్రియలతో దేవుణ్ణి ప్రేమిస్తున్నానన్ను చూపిస్తావో, లేక లోకములో కలిసిపోతావో, జస్ట్ నోటితో ఊరికే నాలుకతో మాట్లాడేసి లవ్ యూ ప్రభువా, లవ్ యూ జీసస్ అని జస్ట్ మాటలతో వల్లిస్తావేమో. చిలక పలుకుల ప్రార్థనలు చేసి వెళ్ళిపోతున్నావు, చిలక పలుకులలాగా వచ్చేసి వెళ్ళిపోతూ ఉన్నావు. కానీ దేవుడు అంటున్నాడు, నాలుకతోనో మాటతోనో కాదు, నువ్వు ఎలా చూపించు, క్రియలతో సత్యముతో నన్ను ప్రేమిస్తున్నానని చూపించు, ఆ ప్రేమను అలా చూపించు అని దేవుడు ఈరోజు నిన్ను సూటిగా అడుగుతూ ఉన్నాడు. సంగమా, ఎంతవరకు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తావో ఈరోజు నువ్వు కూడా ఒక నిర్ణయం తీసుకో, అది నిన్ను ఆశీర్వాదంలోనికి తీసుకెళ్ళిద్ది. షల్లూము కుమార్తెలు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని క్రియలతో చూపించి ఆ యెరూషలేము గోడను, పాడైన గోడను బాగు చేయటం ద్వారా వారి ప్రేమను వ్యక్తపరిచినారు, క్రియల ద్వారా వారు చూపించినారు. నువ్వే నిర్ణయం తీసుకుంటావో, ఎలాగ నిలబడి దేవుని ప్రేమను నువ్వు చాటుకుంటావో పరిశీలన చేసుకో. మోకరించండి, కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, షల్లూము కుమార్తెలు నాయన మిమ్మల్ని ప్రేమించిన విధానమును నాయన, తగ్గింపు స్వభావము ద్వారా నాయన, నిన్ను ప్రేమించి ముందు నిలబడటము ద్వారా, వారు కష్టపడి పని చేయటము ద్వారా, ధైర్యముగా వెనకంజ వేయకుండా నిలబడటం ద్వారా, గోడను బాగు చేయటం ద్వారా వారి ప్రేమను తెలియచేసినారు నా ప్రభువా. అయ్యా, వారి యొక్క జీవితంలో నీ ప్రేమను తెలియచేసినారు. స్త్రీలైనప్పటికీ మేము బలహీనలమని అనుకునకుండా నీ కొరకు కష్టపడ్డారు ప్రభువా. పురుషులతో సమానముగా గోడ బాగు చేసినారు నాయన. అయ్యా, ఇదిగో వారు అనేకులకు యెరూషలేమునకు ఆశీర్వాదకరముగా, మేలుకరముగా, ప్రయోజనకరముగా వారు మారినారు. అయ్యా, ఒక్క వచనమైనా కూడా వారి ప్రేమ ఎంత లోతైంది ప్రభువా. మీ విషయంలో వారు నిన్ను ఎంత ప్రేమించారు. ఈరోజు ఆ ప్రేమ మాలో లేదు నాయన. నీ దగ్గరికి వచ్చేసరికి పైన ప్రేమ చూపిస్తున్నాం, మాటల ప్రేమ చూపిస్తున్నాం నాయన. క్రియలతో కూడిన ప్రేమ మా జీవితాల్లో లేదు ప్రభా. ఆ ప్రేమ మాకు అనుగ్రహించమని మేము కూడా నిన్ను ప్రేమించే విషయంలో నాయన లోతైనటువంటి అనుభవం కలిగిన వారముగా, మంచి నిర్ణయం తీసుకొని నీ కొరకు ప్రయాసపడే వారముగా, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రయాసపడే వారముగా మా జీవితాలను కట్టుకోవడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.